ఏమంటారు, మనకు తీరని కోరికలు ఎదుటివారికి చేసి మన కోరికల్ని వాళ్ళకి తీరుస్తూ మనం ఆనందపడ్డం తప్ప మనం ఏం చేయలేం కదా. ఇంకా అలాగే ఉంటుంది, కొన్ని మంది సిచ్యువేషన్స్ అలాగే ఉంటాయి. ఏంటంటే ఇంట్లో వాళ్ళకి విలువ ఇవ్వరు కానీ బయట వాళ్ళకి బాగా విలువిస్తారు. బయట వాళ్ళకి ఇచ్చిన విలువ కన్న వాళ్ళకి కానీ తోడబుట్టిన వాళ్ళకి కానీ కొంతమంది అయితే ఇవ్వరు. బయటోడు ముఖ్యమైపోతారు, ఇంట్లో వాళ్ళు పుట్టిన దానికన్నా బయటోడే ఎక్కువైపోతారు కొంతమందికి. ఆ బయటోడికి ఇచ్చే విలువ ఏదో ఇంట్లో వాళ్ళకే విలువ ఇచ్చి మంచిగా చూసుకుంటే ఎలాంటి బాధలు ఉండవు కదా. నేను ఎంత విలువ ఇచ్చినా తీసుకునే స్టేజ్లో కొంతమంది అయితే ఉండరులేండి. ఎందుకంటే ఆ బాధలు ఫేస్ చేస్తున్న నాకే తెలుసు. ఏంటంటే పుసుక్కున ఒక మాట అనేస్తారు, బాధ పెట్టేస్తారు జనాల్ని. కాకపోతే లాస్ట్లో ఏమంటారంటే నేనేమన్నాను, నేనేం చేశాను, నీదే తప్పు అని బ్లేమ్ వేసేస్తారనమాట చిన్నగా. ఇంకా ఇక్కడైతే ఇంకా మా ఆడబడుచు అయితే నేను అన్నీ రెడీ చేశాను కదా. ఇంకా మా ఆడబడుచు అయితే వాళ్ళ అన్నయ్యకి రాఖీ అయితే కడుతుంది. అదేమన్నా అంటే అదేంటి రాఖీ కట్టడానికి వాళ్ళు వచ్చారా, మీరు వెళ్ళారా, నువ్వు కూడా అలాగే వెళ్ళొచ్చు కదా అంటారు. మేము వెళ్తామండి. ఇంకా మా ఆయన బిజీ అయిపోయారు, అసలు ఓపిక ఉండట్లేదు. నాకైతే అసలు హెల్త్ అనేది బాగోవట్లేదు, ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళట్లేదు, అంత సివియర్గా ఉంటుంది నాకు. పెద్ద హాస్పిటల్కి అయితే రాశారనమాట. ఇంకా దానికి ఎంత ఖర్చు అవుతుందని భయం వేస్తుంది నాకైతే. అందుకని నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను మొన్న గృహప్రవేశానికి వెళ్ళింది కూడా మా ఇంటి దగ్గరలో ఒక 1 కిలోమీటర్ కూడా ఉండదు. అందుకని చెప్పేసి నేను వెళ్ళాను. దానికి కూడా నువ్వు రాలేదు, నువ్వు చేయలేదు. నేను దగ్గర అయితేనే వెళ్తానండి. నేను వెళ్ళగలిగి 1 అవర్లో రిటర్న్ వచ్చేలాగా ఉంటేనే నేను వెళ్తాను. ఏంటంటే నా ప్రాబ్లం నాకు తెలుసు. నాకు కొంచెం వాటర్ చేంజ్ అయినా బాగోదు, తిన్నా అరగట్లేదు, తినకపోయినా అరగట్లేదు. ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా నాకు తెలుసు. అంతే తప్పించి నేను వెళ్ళలేక కాదు, నాకు బాగోట్లేదు కాబట్టి వాళ్ళే వచ్చారు, నన్ను కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి మా ఆడబడుచు వాళ్ళు అయితే వచ్చారు. ఇది మెయిన్ రీజన్. ఇంకా రాఖీ కూడా కట్టించుకోవాలి కదా. ఇంకా అందుకనే ఇంకా మనం చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళతో ఏం చేయించము. ఎంత బాగోపోయినా మనం యాక్టివ్గా అయితే ఉండాలి. ప్రతి ఇంట్లో హౌస్ వైఫ్ చేసేదే ఇది. ఏంటంటే మనం ఎంత బాగోపోయినా మన ఇంట్లోకి ఎవరైనా వస్తే కనుక మనం యాక్టివ్గా ఉండి పని చేసుకోవాలి, తప్పదది. వచ్చిన వాళ్ళతో చేపిస్తే బాగోదు కదా. మనల్ని చూడడానికి వచ్చిన వాళ్ళతో పని చేయించేసి అలాగా చేయాల్సిన అవసరం మనకైతే లేదు కదా. ఇంకా మన ఇంటికి వచ్చినప్పుడు గెస్ట్ లాగానే చూడాలి. నేనైతే అది బాగా ఫీల్ అవుతాను. ఇంకా ఇక్కడైతే మా అల్లుడికి కూడా రాఖీ అయితే కడుతున్నాను. చిన్నప్పటి నుండి మా నిక్కికి కూడా నేనే కడుతున్నాను. ఏంటంటే వాడికి చెల్లి కానీ అక్క కానీ ఎవరు సిబ్లింగ్స్ అయితే లేరు. ఇంకా ఉన్నది నేనే కాబట్టి నా మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా నేను మా అల్లుడికి నేనే కడతాను రాఖీ, నాతోనే కట్టించుకుంటాడు. ఇంకో స్పెషల్ ఈవెంట్ ఏంటంటే